మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల సందర్భంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన కదిరి నియోజకవర్గంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశానుసారకు ఈరోజు గాండ్లపేంట మండలంలో గాండ్లపేంట హెడ్ క్వార్టర్లో 2 ఏళ్ల ప్రభుత్వం కూటమి పూర్తి ఏర్పడి సందర్భంగా మనం 2 ఏళ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే విధంగా ప్రతి ఇల్లు తిరగడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లు దాదాపు 10 కోట్ల రూపాయలు 44 కోట్ల 68 లక్షలు ఈ 2 సంవత్సరాల్లో పెన్షన్లు వృద్ధులకు వితంతువులకు వికలాంగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద 13 కోట్ల 68 లక్షల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే రైతులకు మండల వ్యాప్తంగా వాళ్ళ అకౌంట్లకు నగదు జమ చేయడం. తల్లికి వందనం పథకం కింద దాదాపు 10 కోట్ల 18 లక్షల రూపాయలు ఈ 2 సంవత్సరాలకు గాను వాళ్ళ తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అంతే స్థాయిలో ఆటో డ్రైవర్ల సేవలో మండల వ్యాప్తంగా అర్హులైన వారికి ఆటో డ్రైవర్లకు డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీశక్తి ద్వారా ఉచిత సిలిండర్లు ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమైతేనేమి అన్ని ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రజలకు సౌకర్యాలు అందుతున్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకైతే దాదాపు ఈ 2 సంవత్సరాల పరిధిలోనే ఒక 6-7 కోట్ల రూపాయల దాకా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయడం. గత ప్రభుత్వంలో ఒక తట్టడి మన్నేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో దాదాపు 5 కోట్ల పైసలకు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి బజారుకు రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా కదిరి టు ఎన్పీకుంట వరకు ఈ 2 మండలాలలో రోడ్డు గత ప్రభుత్వంలో ఎన్నో ప్రాణాలు బలైనాయి. ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యే గారి చొరవతో రోడ్డు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన తిమ్మమ్మ మర్రివాన రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు కానీ కటారుపల్లిలోనే ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తిమ్మమ్మ మర్రివాన ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఈ గత ప్రభుత్వాలు ఏవైనా మంచి చేశాయని మనమందరము ప్రతి ఇంటికి తెలియజేయాలి. ఈ ప్రభుత్వం చేసిండే మంచి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తెలియజేసి ఎప్పటికీ ఈ ప్రభుత్వానికి ఆదరణ ఉండేట్టుగా మనం అందరము కలిసిగా ప్రతి ఇండ్లు తిరిగి ఈ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు ప్రతి కుటుంబం మనం చేసుకుంటే సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా మనం తెలియజేయాలని ప్రతి నాయకునికి బూత్ కన్వీనర్లకు కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జీలకు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు కావచ్చు, సీనియర్ నాయకులకు, మాజీ సర్పంచులను అందరికీ సందర్భంగా తెలియజేస్తూ నేను కోరుకుంటున్నాను. కూటమి సభ్యులు